Hi friends and welcome back to my channel. So friends, మనం చూసుకుంటే ఏఐఆర్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి అయితే వేరియస్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. సో ఈ వీడియో ద్వారా ఏ పోస్టులు ఉన్నాయో ఎలా అప్లై చేయాలో అనేది తెలుసుకుందాం. మీరు నా ఛానల్ కొత్తగా అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఓవరాల్గా మనం చూసుకుంటే టోటల్గా జూనియర్ ఆఫీసర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ మరియు హ్యాండీమ్యాన్ పోస్టులకి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది ఫ్రెండ్స్. టోటల్గా మనం చూసుకుంటే 5+22 1430 దాదాపుగా 120కి పైగా పోస్టులు అయితే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అయితే ఖాళీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ యొక్క పోస్టులకు అప్లై చేయడానికి మనకు అర్హతలు వచ్చేసి మీరు జూనియర్ ఆఫీసర్ కస్టమర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి అప్లై చేయాలంటే ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. శాలరీ మనం చూసుకుంటే 29,700 అయితే ఉంది. అలాగే మనం కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయి ఉండాలి. శాలరీ కూడా 24,900 అయితే ఉంది. జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ చూసుకుంటే 21,270 అయితే శాలరీ ఉంది ఫ్రెండ్స్. దీంట్లో మీరు 10+2 పాస్ అయితే చాలు. మరియు హ్యాండీమ్యాన్ పోస్ట్లకు మనం చూసుకుంటే 10th పాస్ అయితే చాలు ఫ్రెండ్స్. శాలరీ వచ్చేసి మనకి 18,140 అయితే ఉండదు. సో హ్యాండీమ్యాన్ పోస్ట్లకు అయితే మీరు ఓన్లీ 10th పాస్ అయితే చాలు. సెలెక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. జూనియర్ ఆఫీసర్ పోస్ట్కి ఇంటర్వ్యూ వచ్చేసి పర్సనల్ ఆర్ ఆన్లైన్ ద్వారా అయితే కూడా ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. సెలెక్షన్ ప్రొసీజర్ మీకు సెలెక్ట్ అయ్యారో లేదు అనేది వితిన్ 1 డేలో అయితే తెలిసిపోతుంది. సేమ్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కూడా ఆన్లైన్ అనేది వర్చువల్ ఆర్ పర్సనల్ అయితే జరుగుతుంది. హ్యాండీమ్యాన్ ఆర్ హ్యాండీవుమెన్ పోస్ట్లకు చూసుకుంటే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అది ఏమంటే మీరు ఒక వెయిట్ తీసుకొని సర్టెన్ డిస్టెన్స్ అయితే కవర్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఫీమేల్ అయినా మేల్ అయినా దాని తర్వాత మీకు చిన్న ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఆ యొక్క దాంట్లో క్వాలిఫై అయితే మీకు పోస్ట్ అనేది ఇస్తారు. సో ఇది వచ్చేసి ఒక వాక్-ఇన్ డ్రైవ్ ఫ్రెండ్స్. సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి 500 రూపీస్ పే చేసి డిమాండ్ డ్రాఫ్ట్ వాళ్ళ యొక్క వెబ్సైట్లో చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఇంటర్వ్యూకి ఎవరైతే వెళ్తారో వాళ్ళు వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ యొక్క గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ కానీ 10th సర్టిఫికేట్ కానీ, ఒకవేళ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు ఓపెన్ యూఆర్ కేటగిరీ ఓబీసీ వాళ్ళు ఉంటే, SC ST వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.aiasl.in అనే వెబ్సైట్ ద్వారా వెళ్ళైతే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది AIASL ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో అయితే ఉంది, విశాఖపట్నం సిటీలో అయితే ఉంది. సో వాక్-ఇన్ ఇంటర్వ్యూ కూడా అక్కడే జరుగుతుంది. మీ యొక్క సెలెక్షన్ కూడా అక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎవరైతే ఎయిర్పోర్ట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో ఈ యొక్క జాబ్కి అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.